ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మొదటిసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆర్కే ఫోన్ ట్యాపింగ్ మీద చాలా కీలకమైనటువంటి విషయాన్ని రాయడం జరిగింది. చాలా విషయాలు సంచలన విషయాలు ఉంటాయి ఇందులో. చూద్దాం ఒకసారి. ఫోన్ ట్రాప్లో పడేది ఎవరు? టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో కాకా రేపుతోంది. ప్రత్యర్థులను కట్టడి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ బ్రహ్మాస్త్రంగా వాడుకుంది. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాపింగ్తో ఇరికించిన కేసీఆర్ అప్పటి నుంచే ట్యాపింగ్ రుచి మరిగారు. ఇందుకోసం ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు వంటి అధికారులు వాడుకున్నారు. పాపం పండుతుంది అంటారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు పాపం పండుతోంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు సజావుగా పూర్తయితే ఇటు కేసీఆర్ అటు జగన్ రెడ్డి కూడా ఇరుక్కుపోతారు. సో ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే కేసీఆర్ ఒకప్పుడు హరీష్ ఈటెలు పక్కన పెట్టారు. ఏపీ రాజకీయాలు శాసించడానికి కూడా కేసీఆర్ ఈ అస్త్రాన్ని ఎంచుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా 2019 ఎన్నికల్లో ఆయనకు హైదరాబాద్ నుంచి నిధులు అందకుండా కట్టడి చేశారు. షర్మిల ఫోన్లతో పాటు ఆమె అనుయాయుల ఫోన్లను ట్యాప్ చేసి తన ఆప్తమిత్రుడైన జగన్ రెడ్డికి ఆ వివరాలు అందించారంటూ చూస్తా ఉన్నాం. తెలంగాణలో హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేయించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం సరికొత్త రికార్డులు సృష్టించింది. నక్సలైట్ల పేరిట ఎవరి ఫోన్లను పడితే వారి ఫోన్లను ట్యాప్ చేశారు. డీజీపీ స్థాయి అధికారి సైతం స్వేచ్ఛగా ఫోన్లో మాట్లాడలేని పరిస్థితి కల్పించారు. ట్యాపింగ్కు అనుమతించిన అధికారుల నుంచి సమాచారం సేకరిస్తే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది. ట్యాపింగ్కు అనుమతించిన అధికారుల నుంచి సమాచారం సేకరిస్తే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది. ఒకే సమయంలో అది కూడా ఎన్నికలకు ముందు అన్ని వందల ఫోన్లను ట్యాప్ చేయడానికి ఎలా అనుమతించారు? కనీసం అనుమానం రాలేదా? తమ ఆమోదానికి పంపిన జాబితాలో ఉన్న నెంబర్లు ఎవరివి కనీసం ఆరా తీశారా అని సంబంధిత అధికారులు ప్రశ్నించి సమాధానం రాబడితే తెర వెనుక శక్తులు బయటికి రాక తప్పదు. సో దీనిలో చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సో దీన్ని డీటెయిల్గా మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా విషయాలు కూడా. ఇప్పుడు ఇక్కడ కీలక విషయం, ట్యాపింగ్కు అనుమతించిన అధికారుల నుంచి సమాచారం సేకరిస్తే ఈ కేసు ఒక కొలికి వస్తుంది. ఇక్కడ చూడండి, ఎన్నికలకు ముందు అన్ని వందల ఫోన్లను ట్యాప్ చేయడానికి ఎలా అనుమతించారు? కనీసం అనుమానం రాలేదా? తాము ఆమోదానికి పంపిన జాబితాలో ఉన్న నెంబర్లు ఎవరివి కనీసం ఆరా తీశారా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ డీజీపీ ఫోన్లను కూడా ట్యాప్ చేసిరట, మహేందర్ రెడ్డి ఫోన్లను కూడా ట్యాప్ చేసిరట. మరి అది ఆ విషయం మరి ఎందుకో సిట్టు బయట పెడతలేదు. జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసి మరి ఆ జడ్జిలు ఎవరు? వాళ్ళని కూడా విచారణ పిలవాలి కదా, ఎందుకు పిలుస్తలేదు? ఇవి అనుమానాలన్నీ ఉన్నాయి. అందరు పిలవాలి, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ పిలవాలి. హీరోయిన్లు ఉన్నారు, సమంత ఫోన్లు లేకపోతే ఆ రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్లు కూడా ట్యాప్ చేసినా అన్నారు గతంలో వచ్చినాయి. మరి వాళ్ళని కూడా పిలవాలి కదా, ఎందుకు పిలుస్తలేరు? ఓన్లీ రాజకీయ నాయకులు ఎందుకు పిలుస్తున్నారు? హీరోలు ఎందుకు పిలవట్లేదు? జడ్జిలు ఎందుకు పిలవట్లేదు? పోలీస్ అధికారులు ఎందుకు పిలవట్లేదు? వాళ్ళ ట్యాప్ అయినటువంటి వాళ్ళు. సో ఇవన్నీ కూడా గూడుపుటాన్ని నడుస్తున్నాయి అన్నటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. సో తెలంగాణ ప్రభుత్వం జరిపిస్తున్నటువంటి దర్యాప్తులో కేసీఆర్ పాత్రకు సంబంధించిన ఆధారాలు లభిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి. ఆధారాలు లభిస్తే రాజకీయంగా కేసీఆర్పై ప్రతీకారం తీర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డికి అవకాశం లభిస్తుంది. కేసీఆర్ ఇరుక్కుంటే జగన్ రెడ్డి కూడా ఇరుక్కునే అవకాశం లేకపోలేదు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ పైన ప్రతీకారం తీర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక కమిట్మెంట్తో ఉంటాడు. సో ఆ విషయాలు ఎందుకంటే అదొక రాజకీయ వైరం కాబట్టి రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఫైట్ బలంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమైందంటే ఇది చాలా కామెడీ ఉంటుంది. ఇది పాపం రేవంత్ రెడ్డికి మింగుడు పడిన అంశం ఇది. ఇక్కడ ఏమవుతుంది, కేసీఆర్ కోవట్లను పెట్టుకుంటాడు. తన బలాన్ని ఎప్పుడు నమ్ముకోడు. ఎదుటోళ్ళ బలాన్ని బలహీనపరచడం ద్వారా కేసీఆర్ తన బలం పెంచుకుంటాడు. కేసీఆర్ స్వతహాగా బలవంతుడు కాదు, ఒక బలహీనుడు. కేసీఆర్ ఏం చేస్తాడు, ఎదుటివాడి బలాన్ని బలహీనపరచడం ద్వారా తన బలాన్ని పెంచుకుంటాడు. అది ఏ విధంగా చేస్తాడు, కోవర్ట్ సిస్టమ్ను స్ట్రాంగ్గా పెట్టుకుంటాడు. సో కేసీఆర్ ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్లో బలమైనటువంటి కోవర్ట్లు అది రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, కేంద్ర స్థాయిలో కూడా ఉన్నారు. సో ఈయనకు చాలా ఈజీ ఆ కోవర్ట్లతోటి వ్యవహారం నడపడం చాలా ఈజీ. ఇక ఇంకొక బీజేపీలో కూడా స్టేట్లో ఉంటారు ఆయనకి కోవర్ట్లు, అదేవిధంగా ఇటు సెంటర్లో కూడా కొంతమంది కోవర్ట్లు ఉంటారు, వాళ్ళ ద్వారా వ్యవహారం నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏంది, కేసీఆర్ ఒకప్పుడు కూటి గతి లేనోడు. ఉద్యమ సమయంలో అసలు ఒక్క రూపాయి డబ్బు లేకుండా అందరిని అడక తిన్న బతుకు కేసీఆర్ది. ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు వీళ్ళంతా కూడా. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు, డబ్బుతోటి పెద్ద ఎత్తున డబ్బును ఎగజల్లేసి మరి ఈ సెంట్రల్లో ఉన్నటువంటి వాళ్ళను డబ్బుతోటి మనీతోటి సెంట్రల్లో రాహుల్ గాంధీ దగ్గర, సోనియా గాంధీ దగ్గర ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యూమనైజర్లు ఉంటారు. కొంతమంది డబ్బులకు మనీ కోసం మగువ కోసం ఆశపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయడం ద్వారా కేసీఆర్ ఈ రాహుల్ గాంధీ ద్వారా
వీళ్ళ ద్వారా ఈయనకు ఒత్తిడి వేసుకొస్తారు, ఈయన ద్వారా రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొస్తారు. రాహుల్ గాంధీ చెప్పినంటే రేవంత్ రెడ్డి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును ముందు తీసుకోపోతాడా, ఒకవేళ అన్ని ఆధారాలు దొరికినప్పుడు కూడా చర్యలు తీసుకుంటాడా, ప్రతీకారం తీసుకుంటాడా? ఒకవేళ రేవంత్ రెడ్డి ఇండివిజువల్గా ప్రాంతీయ పార్టీలో ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని చాలా సీరియస్గా కేసీఆర్ పైన చర్యలు తీసుకో అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి, కాంగ్రెస్లో కేసీఆర్ కోట్లు ఉన్నారు కాబట్టి, సెంట్రల్లో స్టేట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ త్రూ రాహుల్ గాంధీ కన్విన్స్ చేసి ఎంతో కొంత 5,000 కోట్లో 10,000 కోట్లో లేకపోతే 1,000 కోట్లో ఫండింగ్ ఇప్పించేసి ఇమీడియట్గా ఈ కేసును నీరు గార్చేసి రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొస్తారు. ఇది 100% ఇదే జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీతోటి ఉన్న డిసడ్వాంటేజే ఇది. సో ఇంకా చూద్దాం, ఇంకా కొంచెం డీటెయిల్గా మనం పోదాం. తెలంగాణ ప్రభుత్వం జరిపిస్తున్న దర్యాప్తులో కేసీఆర్ పాత్రకు సంబంధించిన ఆధారాలు లభిస్తాయా లేదా అనేది వేచి చూడాలి. ఆధారాలు లభిస్తే రాజకీయంగా కేసీఆర్పై ప్రతీకారం తీసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవకాశం లభిస్తుంది. కేసీఆర్ ఇరుక్కుంటే జగన్ రెడ్డి కూడా ఇరుక్కునే అవకాశం లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందున ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును పరిరక్షించాలంటే నిబంధనలకు మరింత కఠినతరం చేయాలి. ట్యాపింగ్కు జ్యుడిషియల్ అనుమతి తప్పనిసరి చేయాలి. అమెరికాలో ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ చట్టం ప్రకారం ట్యాపింగ్ కోసం ప్రత్యేక న్యాయమూర్తుల అనుమతి తప్పనిసరి. ఇంగ్లాండ్లో మంత్రిమండలి ఆమోదం తర్వాత ఒక సీనియర్ న్యాయమూర్తి కూడా ఆమోద ముద్ర వేయాలి. జర్మనీలో పార్లమెంటరీ పర్యవేక్షణ కమిటీ అనుమతి తప్పనిసరి. చట్టాలను కఠినతరం చేయని పక్షంలో ప్రభుత్వాలే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా పెగాసస్ సాఫ్ట్వేర్ సమకూర్చుకొని వ్యాపార అభ్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసే ప్రమాదం ఉంది అనేది తెలుస్తూ ఉంది. సో శాంతి భద్రత సమస్యలు సృష్టించడం జగన్ అండ్ కో లక్ష్యమైతే అయి ఉండొచ్చు, కానీ ప్రశాంత వాతావరణం కోరుకునే ప్రజలు ఇలాంటి వికృత పోకలు ఆశించలేరు. 2024 ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు గుర్తించడానికి జగన్ రెడ్డి నిరాకరించినట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, తెలంగాణలో చోటు చేసుకున్న టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో కాకారేపుతుందంటూ చూస్తూ ఉన్నాం. ఇందులో ఇక్కడ చూడండి, షర్మిల ఫోన్లతో పాటు ఆమె అనుయాయుల ఫోన్లను ట్యాప్ చేసి తన ఆప్తమిత్రులైన జగన్ రెడ్డికి ఆ వివరాలు అందించారు. దీంతో ఆ ఇరువురి మధ్య ఏర్పడిన బంధం ఫెవికాల్ కంటే దృఢమైందని రుజువైంది. రక్త సంబంధం కంటే కేసీఆర్ జగన్ మధ్య బంధమే బలమైనదని షర్మిల సైతం వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడం ద్వారా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరికించిన కేసీఆర్ అప్పటి నుంచే ట్యాపింగ్ రుచి మరిగారు. ఇందుకోసం ప్రభాకర్ రావు, రాధాకృష్ణ వంటి అధికారులు వాడుకున్నారు. పాపం పండుతుంది అంటారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పాపం పండుతోంది. సో ఈ వ్యవహారంలో దర్యాప్తు సజావుగా పూర్తయితే ఇటు కేసీఆర్ అటు జగన్ రెడ్డి ఇద్దరు ఇరుక్కపోతారు. రికార్డ్ చేసిన తన వాయిస్ను తన చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి తనకే వినిపించారని షెన్లో చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి జగన్ రెడ్డి కోసం కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని అర్థమవుతుంది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అందుకే ప్రజలు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. అయితే తెలంగాణలో హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది అంటూ గమనిస్తా ఉన్నాం. సో దొంగ చెవులకు చెక్. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత గోప్యత మౌలిక హక్కు. ఇప్పుడు ప్రభుత్వాలే ఈ హక్కును హరిస్తున్నాయి. నియమ నిబంధనలు పాటించకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం తీవ్ర నేరంగా ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం పేర్కొంటుంది. ప్రజల భద్రత, అంతర్గత శాంతి భద్రతలు వంటి కారణాలతో ఈ చట్టం ద్వారా ఫోన్లు ట్యాప్ చేసే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంక్రమించింది. కాలక్రమంలో అధికారంలో ఉన్న వాళ్ళు రాజకీయ ప్రతినిధుల కదలికల వ్యూహాలు తెలుసుకోవడానికి ట్యాపింగ్ చేయించారు. ఈ క్రమంలోనే 1988లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న రామకృష్ణ హెగ్డేపై తమ రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందులో నిజం ఉండడంతో రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నీరా రాడియా టేపుల వ్యవహారం కూడా సంచలనం అయింది. ఈ నేపథ్యంలో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని 1996లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హోంశాఖ కార్యదర్శి అనుమతితోనే ట్యాపింగ్ జరగాలని, ట్యాపింగ్ 60 రోజులకు మించి చేయకూడదని, రికార్డులు సక్రమంగా ఉండాలని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. చట్టపరంగా ఫోన్ ట్యాపింగ్ అనుమతించే అధికారం కేంద్ర ప్రభుత్వం స్థాయిలో కొద్ది సంస్థలకు మాత్రమే ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, సిబిఐ, ఎన్ఐఏ, ఐటీ, ఢిల్లీ పోలీస్ కమిషనర్ తదితరులకే అధికారం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. తెలంగాణలో జరిగిన ట్యాపింగ్ విషయానికి వస్తే ఇక్కడ నియమ నిబంధనలు తుంగలో తొక్కారు. నక్సలైట్ల పేరిట ఎవరి ఫోన్లు పడితే వారి ఫోన్లు ట్యాప్ చేశారు. డీజీపీ స్థాయి అధికారి సైతం స్వేచ్ఛగా ఫోన్లో మాట్లాడే పరిస్థితి కల్పించారు. జగన్ పాలనలో కూడా ఇలాగే సాగింది. సొంత పార్టీ చెందిన కీలక నాయకులపై కూడా నిఘా పెంచారు. సో ప్రస్తుత కేసులో విచారణ ఎదుర్కొన్న ప్రభాకర్ రావు అనే రిటైర్డ్ అధికారి సిట్ అధికారులకు సహకరించడం లేదు. అయితే ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అనుమతించే అధికారులు ఎవరు ఏంటిది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం ఏదైతుందో ఇది ఎంతవరకు ముందుకు పోతుంది ఏంటి అనేది చాలా అనుమానాలు ఉన్నాయి. సో చూద్దాం. మరి ఇదైతే ప్రధానంగా మీడియాలో అయితే ప్రధానమైన చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఇది రాజకీయ లబ్ధి కోసమా, లేకపోతే రేవంత్ నిజంగా కక్ష తీర్చుకుంటాడా,
లేకపోతే కాంగ్రెస్ ఏఐసిసి ఒత్తిళ్లకు తలొగ్గి ఈ కేసు నీరుగాస్తాడా? ఇవన్నీ అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. చూస్తే తర్వాత అంటే భవిష్యత్తులో చాలా పరిణామాలు కూడా తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.